రెక్కాడితే డొక్కాడని బతుకులు వాళ్ళవి. కాయ కష్టంతోనే పూట గడుపుతూ జీవనం సాగిస్తున్నారు. బల్దియాలో కార్మికులుగా పనిచేస్తూ బతుకు బండిని నడిపిస్తున్నారు. రోజులాగే పనికెళ్లారు, కానీ వాళ్లకు తెలియదు అదే చివరి రోజని. వాళ్లకు తెలియదు ఇక ప్రాణాలతో ఉండమని. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. బల్దియా నిర్లక్ష్యం ఖరీదు 2 ప్రాణాలు. అవును, మీరు వింటోంది నిజమే. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడంతో తండ్రి కొడుకులు మహమ్మద్ కరీం, మహమ్మద్ సోయల్ మృతి చెందారు. లంగర్ హౌస్ హుడా పార్క్ లేక్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. ఉన్నాడు, ఇన్నే ఉన్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించే బాధ్యత జీహెచ్ఎంసీ చూస్తోంది. గుర్రపు డెక్కను ప్రత్యేకంగా మిషన్ల ద్వారా తొలగించాల్సి ఉంది, కానీ కొన్ని నెలలుగా ఆ పనులు నిలిచాయి. దీంతో ఎంటమాలజీకి చెందిన కార్మికులతో గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు బల్దియా అధికారులు. నిజానికి నిబంధనల ప్రకారం చెరువుల్లో దిగి మనుషులు పని చేయకూడదు. అయితే లంగర్ హౌస్ ఘటన జరిగిన తర్వాత బల్దియా ఆఫీసర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరింత విమర్శలు పాలవుతున్నారు. ఉన్నాడు, ఇన్నే ఉన్నాడు. లంగర్ హౌస్ చెరువులో గుర్రపు డెక్కను తొలగించే పనులు చేస్తోంది ఎంటమాలజీ విభాగం. ఈత వచ్చని కారణంగా కార్మికుడు మహమ్మద్ కరీంతోనే ప్రతిరోజు పని చేయిస్తోంది. హాలిడే కావడంతో కరీంతో పాటు ఆయన కొడుకు సోయల్ తండ్రికి సాయం చేసేందుకు అక్కడికి వెళ్లాడు. గుర్రపు డెక్క తొలగిస్తుండగా కొడుకు సోయల్ నీటిలోకి మునిగిపోతూ కేకలు వేయడంతో తండ్రి కరీం కాపాడేందుకు వెళ్లాడు. బురద ఎక్కువగా ఉండడం కారణంగా తండ్రి కొడుకులు ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే కొంతమంది కార్మికులు, సూపర్వైజర్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కరీం విధులకు హాజరు కాలేదని బల్దియా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ అటెండెన్స్ లో మాత్రం అతని పేరు ఉంది. తమకేం సంబంధం లేదన్నోళ్లపై అయితే చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల లీడర్లు కోరుతున్నారు. ఉన్నాడు, ఇన్నే ఉన్నాడు. గుర్రపు డెక్క ఉన్న చెరువు సమీపంలో దోమల నివారణ కోసం స్ప్రే చేయాల్సి ఉంటుంది. కానీ సిబ్బందిని చెరువులోకి దించి గుర్రపు డెక్కను తొలగించమని చెప్పడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్బీ నగర్, ఖైరతాబాద్ జోన్లలోని సర్కిళ్లలో సిబ్బందితోనే చెరువులో గుర్రపు డెక్కను తొలగించేలా అధికారులు వ్యవహరిస్తుంటారనే ప్రచారం సాగుతోంది. గతంలో మూసీ నది, గ్రేటర్ చెరువుల్లోని గుర్రపు డెక్క తొలగింపు పనులను కార్మికులతో చేయించేవారు. 4-5 సంవత్సరాలుగా యంత్రాలతో ఆ పనులు చేయిస్తున్నారు. తాజాగా యంత్రాలతో పనులు చేయించకుండా కార్మికులను మళ్లీ చెరువులోకి దించడం బల్దియా నిర్లక్ష్యానికి నిలువుట్టడం. ఉన్నాడు, ఇన్నే ఉన్నాడు.
సో బల్దియా నిర్లక్ష్యం ఖరీదు 2 ప్రాణాలు. అవును, మీరు వింటోంది నిజమే. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరిని పొట్టున పెట్టుకుంది. చెరువుల్లోని గుర్రపడెక్కును తొలగించేందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడంతో తండ్రి కొడుకులు మహమ్మద్ కరీం, మహమ్మద్ సోయిల్ మృతి చెందారు. ఇటు లంగర్ హౌస్ హుడా పార్క్ లేక్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి 2 నిండు ప్రాణాలు బలైపోయినటువంటి ఘటన ఇప్పుడు కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి రోజు ఇటు లంగర్ హౌస్ లో ఉన్నటువంటి హుడా పార్కు లేకును అక్కడ శుభ్రం చేయడం కోసం కొంతమంది ఎంటమాలజీ సంబంధించినటువంటి సిబ్బంది అక్కడికి వెళ్లారు. అయితే ఎంతో కాలం నుంచి ఈ యొక్క పార్క్ ను శుభ్రం చేయాలనుకుంటున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగానే దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. అయితే శివరాత్రి రోజున 25వ మరీ గుర్రపుడి ఎక్క అయిన తర్వాత అక్కడ కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సంబంధించి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో లోపల ఇటు హుడా పార్కు దగ్గర హుడా లేక్ సంబంధించినటువంటి ఆ చెరువు మొత్తాన్ని శుభ్రం చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఆ కరీం అలాగే అతని యొక్క కుమారుడితో సహా అక్కడకు అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి కరీం అనేటువంటి వ్యక్తి ఆ రోజు తన కొడుకుకి స్కూల్ కి సెలవులు కావడంతో సోహెల్ ను కూడా కొడుకు 14 సంవత్సరాల సోహెల్ ను కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు శుభ్రం చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బురదలో చిక్కుకుపోయాడు కొడుకు సోహెల్. ఒక్కసారిగా తనకు ఆ బురదలో చిక్కుకుపోయి తను మునిగిపోతున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత తనను కాపాడాలంటూ తండ్రికి పిలవడంతో ఇమీడియట్ గా కరీం అక్కడికి కొడుకు దగ్గరకు వెళ్లి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇదే సందర్భంలో ఒక్కసారిగా బురద లోపలకు దిగబడటంతో తండ్రి కొడుకు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సందర్భంలో వారిని కనీసం కాపాడటానికి అక్కడ ఎటువంటి మిషనరీ అనేది కూడా లేకపోయినటువంటి కారణంగానే 2 నిండు ప్రాణాలు బలైపోయినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను బయటకు వెలుగు తీయడానికి కూడా కనీసం అక్కడ ఎటువంటి మిషనరీ లేదు. ఇమ్మీడియట్ గా అక్కడ పనిచేస్తున్నటువంటి తోటి సిబ్బంది అంతా అక్కడ స్థానికంగా లంగర్ హౌస్ కు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు ఫోన్ చేయడంతో ఆ లీడర్లందరూ ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి కార్వాల్ ఎమ్మెల్యే మొయిద్దీన్ కు కాల్ చేశారు. మొయిద్దీన్ కు కాల్ చేసిన తర్వాత మొయిద్దీన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫోన్ చేశాడు. అప్పుడు రంగనాథ్ ఈ విషయంలో జోక్యం కలిగించుకొని ఇమ్మీడియట్ గా అతని ద్వారా టిఆర్ఎఫ్ టీమ్స్ అనేవి అక్కడకు చేరుకొని లోపల మునిగిపోయినటువంటి ఇద్దరి యొక్క మృతదేహాలను కూడా తండ్రి కొడుకుల మృతదేహాలను వెలికి తీసినటువంటి పరిస్థితి. దాదాపు గంట పాటు శ్రమించి డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలంతా కూడా గాలింపులు చేపట్టి వారి యొక్క మృతదేహాలను బయటికి తీశాయి. అయితే దీనంతటికీ కారణం జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపున కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవానికి చెరువు లోపల ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగించాలంటే ఇంతకు ముందు అక్కడ దోమలు ఉంటాయి, లేకపోతే ఇతర హానికారక బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో కొంత టెక్నాలజీ అని పెరిగిన తర్వాత అక్కడ స్ప్రేలు చేయాల్సి ఉంటుంది. సిబ్బందిని ఎవరిని కూడా చెరువులోకి ప్రమాదకరంగా దిగాల్సినటువంటి అవసరం అనేది ఉండదు అని గత కొంతకాలం నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అనేది నిర్లక్ష్యంగా వ్యవహరించి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సిబ్బందిని ఏకంగా చెరువులోకి దింపి ఆ చెరువును శుభ్రం చేస్తున్నటువంటి సందర్భంలోనే యొక్క ఇన్సిడెంట్ చోటు చేస్తుంది. మరోవైపు ఎవరైతే అక్కడ సూపర్వైజర్ గా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి రమేష్ బాబు అనే సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సూపర్వైజర్ కరీం తన కొడుకుని తీసుకుని 14 సంవత్సరాల కొడుకుని విధులకు అంటే గుర్రపు డెక్కను శుభ్రం చేయడం కోసం అతన్ని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ఏ రకంగా అతన్ని 14 సంవత్సరాల బాలుడిని ఏ రకంగా తనని యొక్క చెరువులో శుభ్రం చేయడం కోసం పనిలో పెట్టుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా దారితీస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపున తండ్రి అలాగే కొడుకు ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనీసం ఇప్పటి వరకు వారిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈ వ్యవహారంలో కొంత వారికి సాయం చేసినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే మొయిద్దీన్ ఉన్నారో తను అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా వారికి కొంత నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి ముందడుగు పడలేదు. జిహెచ్ఎంసీ అధికారుల నుంచి ఒక హామీ అనేది దక్కలేదు. మరి ఎంతో కాలం నుంచి జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ దాదాపు అనేక మంది సిబ్బందితో చెరువులు అది కూడా మహాశివరాత్రి పండుగ రోజున చేసినటువంటి యొక్క శుభ్రత పనులకు సంబంధించి అక్కడ కనీసం వారికి ఎటువంటి
సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కూడా లేవు. వారు పనిచేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు, లేకపోతే ఇతర అక్కడ ఉన్నటువంటి కొంత మిషనరీని కూడా ఏమీ ఏర్పాటు చేయకుండానే సిబ్బందిని లోపల చెరువులోకి దింపి పని చేయించడం కూడా ఇప్పుడు అనేక విమర్శలకు దారితీస్తూ ఉంది. అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి మనకు గతంలోనే ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్వాల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము ఖైరతాబాద్ జోన్ లో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లకు ఎన్నోసార్లు తాము విన్నవించుకున్నాము. అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని మిషన్లను తమకు కేటాయించండి, వాటి ద్వారా ఇక్కడ శుభ్రం చేసినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటాము. ప్రత్యక్షంగా కార్మికులు సిబ్బంది లోపలికి దిగినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తాము ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వహించారు తప్ప తమ గోడు వినిపించుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ రకంగా తెలియజేస్తున్నారంటే జీహెచ్ఎంసీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపిస్తోంది. వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే పండుగ రోజు మహాశివరాత్రి రోజున ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోయినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున పోలీసులు స్థానికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇదంతా కూడా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకుందంటూ తోటి కార్మికులు అలాగే కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంజన. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఉన్నాడు, ఇన్నే ఉన్నాడు.